దిగ్బంధిస్తుండటంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. ముందు వెళ్తున్న ఒక షిప్ పై ఇరాన్ కాల్పులు జరపడంతో వెంటనే అదే మార్గంలో వెళ్తున్న మరో 2 భారత నౌకలు యూటర్న్ తీసుకున్నాయి. నిన్ననే హర్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్ అమెరికా చర్యలతో ఇవాళ మళ్లీ మూసేస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మళ్లీ ముదురుతోంది. ఇరాన్ పోర్టులను అమెరికా సైన్యం దిగ్బంధిస్తుండటంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. ముందు వెళ్తున్న ఒక షిప్ పై ఇరాన్ కాల్పులు జరపడంతో వెంటనే అదే మార్గంలో వెళ్తున్న మరో 2 భారత నౌకలు యూటర్న్ తీసుకున్నాయి. నిన్ననే హర్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్ అమెరికా చర్యలతో ఇవాళ మళ్లీ మూసేస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మళ్లీ ముదురుతోంది. ఇరాన్ పోర్టులను అమెరికా సైన్యం దిగ్బంధిస్తుండటంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తున్నట్టు ప్రకటించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇదే సమయంలో హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించిన 2 భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. ముందు వెళ్తున్న ఒక షిప్ పై ఇరాన్ కాల్పులు జరపడంతో వెంటనే అదే మార్గంలో వెళ్తున్న మరో 2 భారత నౌకలు యూటర్న్ తీసుకున్నాయి. నిన్ననే హర్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్ అమెరికా చర్యలతో ఇవాళ మళ్లీ మూసేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తంగా హర్ముజ్ జలసంధి దగ్గర వాతావరణం వేడెక్కిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా హర్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్ మళ్లీ అమెరికా చర్యలతో మరోమారు హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన 2 నౌకలు ఇరాన్ కాల్పులు పడ్డాయనే చెప్పాలి. ముందుగా ఒక నౌకకు కాల్పులు జరిపింది ఇరాన్. అదే మార్గంలో వెళ్తున్న 2 ఇండియాకి చెందిన నౌకలు భారత్ నౌకలు యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో తప్పించుకున్నాయి. మొత్తంగా హర్ముజ్ జలసంధిని నిన్న ఓపెన్ చేసింది ఇరాన్. అయితే అమెరికా చర్యలతో మరోమారు మూసేస్తున్నట్టు ప్రకటించడంతో మొత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరోమారు ఉద్రిక్తంగా మారాయనే చెప్పాలి. అమెరికా చర్యలతో ఇవాళ ఇరాన్ మళ్లీ మూసేసింది. హర్ముజ్ జలసంధి మూతపడడంతో మరోమారు ద్రవ్యోల్బణం నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. మొన్నటి వరకు కూడా దీన్నంతటినీ చర్చల ద్వారా సఫలీకృతం చేస్తామని చెప్పినప్పటికీ కూడా అమెరికా ఏదైతే చర్యలు తీసుకుందో దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ మరోమారు అటు ఏదైతే హర్ముజ్ జలసంధి ఉందో ఆ ప్రాంతమంతా మూసేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. హర్ముజ్ జలసంధి దగ్గర భారత్ కు చెందిన 2 నౌకలను ఇరాన్ కాల్పులకు గురి చేసిందని చెప్పాలి. అయితే 2 యూటర్న్ తీసుకున్న సిచ్యువేషన్ కూడా నెలకొంది. ప్రెసెంట్ తాజా సిచ్యువేషన్ ఏంటి హర్ముజ్ జలసంధి దగ్గర? రైట్ ప్రస్తుతం ఈ హర్ముజ్ జలసంధి వద్ద మళ్ళా యుద్ధ వాతావరణం ముదురుతున్నట్లుగానే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ ఇరాన్ నౌకలపైన అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ మరోసారి ఈ హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. అంటే 47 రోజుల తర్వాత నిన్న హర్ముజ్ జలసంధి ఓపెన్ అయింది. అంటే గతంలోనే ఈ 2 దేశాల మధ్య అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. కాబట్టి లెబనాన్ మీద దాడులు చేయకుండా ఉండే వరకు కూడా మేము ఈ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయము, ఆ సీజ్ ఫైర్ ఒప్పందం లెబనాన్ కూడా వర్తించాలంటూ కూడా ఇరాన్ ఒక కండిషన్ పెట్టిన నేపథ్యంలో 3 రోజుల శాంతి చర్చల తర్వాత ఇటు లెబనాన్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కూడా శాంతి చర్చల ఒప్పందం అనేది కుదరడంతో నిన్నటి నుంచి హర్ముజ్ జలసంధిని కంప్లీట్గా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత వాణిజ్య నౌకలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్య నౌకలకు అన్నిటికీ కూడా అనుమతులు ఇస్తూ కూడా ఈ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అందరూ కూడా డైలీ వారి నౌకలు ఏవైతే ఉన్నాయో వారి హర్ముజ్ జలసంధి నుంచి వారి దేశాలకు వెళ్లేందుకు రాకపోకలకు అనుమతిస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన అయితే నేను విడుదల చేశారు. కానీ హర్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో అంటే హర్ముజ్ జలసంధికి సంబంధించి కానీ మరోవైపు ఇరాన్ నౌకలన్నీ కూడా
మా అధీనంలోనే ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంక్షలు అనేవి ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయాలనేది కూడా ప్రధానంగా ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది. ఆంక్షలను కానీ ఎత్తివేసేందుకు అమెరికా అంగీకరించకపోవడంతోనే ఈ హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. దానిలో భాగంగా ఇక్కడ ఇరాన్ నుంచి వెళుతున్న నౌకలు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలకు సంబంధించిన నౌకలు వెళ్తున్న ఆ నౌకలపై దాడి చేసిన నేపథ్యంలో దాని వెనుక భాగంలో ఉన్న భారత్కు సంబంధించిన 2 నౌకలపై కూడా ఈ దాడి జరిగినట్లే తెలుస్తోంది. అంటే దానిపై దాడి చేసిన నేపథ్యంలో వెంటనే యూటర్న్ తీసుకునే సందర్భంలో ఇటు ఇరాన్ చేసిన దాడిలో భారత నౌకలు కూడా దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కాల్పులు జరిపిన వెంటనే ఇటు మరో 2 భారత నౌకలు ఏవైతే అవి యూటర్న్ తీసుకుంటున్నాయి. నిన్ననే హర్ముజ్ జలసంధిని తెరిచిన తర్వాత అక్కడి నుంచి భారత్కు సంబంధించిన ఈ నౌకలు అనేవి అక్కడి నుంచి బయలుదేరి భారత్కు పయనమయ్యాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఆంక్షలు విధించిందో అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలి, ఈ నౌకలపై ఎక్కువగా ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తామనేది కూడా ప్రకటించారు. అంటే అమెరికాకు పలు డిమాండ్లు కూడా విధించింది ఇరాన్ నౌకలపైన ఆంక్షలు తొలగించాలి, తమ నౌకలకు ఫ్రీగా వెళ్ళనివ్వాలంటూ కూడా పట్టుపట్టింది. ఆ తర్వాతనే జలసంధిని తిరిగి తెరుస్తామంటూ కూడా అమెరికాకు ఇరాన్ ఈ కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో ఆ కండిషన్స్కు అమెరికా అధ్యక్షుడు ఒప్పుకోలేనట్లుగా కూడా తెలుస్తోంది. ఒప్పుకోకపోవడంతోనే ఇప్పుడు హర్ముజ్ జలసంధిని మూసివేశారు. మళ్ళా హర్ముజ్ జలసంధిని మూసివేయడం పట్ల ప్రపంచ దేశాలు కూడా మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ హర్ముజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ ఈ ఆయిల్కి సంబంధించిన కొరత ఏర్పడబోతుంది. క్రూడ్ ఆయిల్కు కొరత ఏర్పడితే కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరల మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ ధరల మీద ప్రభావం చూపిస్తే కనుక ఆ దేశాల్లో ఉన్న వినియోగదారుల మీద దీని ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. అయితే ఎప్పుడైతే హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని ప్రకటించారో అక్కడ ఉన్న నౌకలన్నీ కూడా తిరిగి వెళ్ళిపోతాయని కూడా అందరూ భావించిన నేపథ్యంలోనే వెంటనే ఈ క్రూడ్ ఆయిల్స్ పైన 11% వరకు కూడా రేట్లన్నీ కూడా తగ్గాయి. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళా ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసిన 24 గంటల్లోనే మళ్ళీ క్లోజ్ చేస్తామని ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది? అమెరికా ఈ ఇరాన్ విధించిన ఆంక్షలకు అంగీకరిస్తుందా లేదని చూడాల్సింది. మరోవైపు 2వ రౌండ్ శాంతి చర్చలు అనేవి సోమవారం ఇస్లామాబాద్లో జరగబోతున్నాయి. ఇటు అమెరికా ఇరాన్కు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా మళ్ళా రేపు బయలుదేరి అమెరికాకు వెళ్లనున్నారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.